జార్ఖండ్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానంతో పాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో 31 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జార్ఖండ్లో మొత్తం 81 స్థానాలకు గాను 43 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం హేమంత్ సోరెన్ తన సతీమణి కల్పనతో కలిసి రాంచీలో ఓటు వేయగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాంచీలో పోలింగ్ బూత్కు తన సతీమణి సాక్షితో కలిసి వెళ్లిన ధోని ఓటు వేశారు. ధోని రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. అలాగే కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానంతో పాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో 31 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 64.86% పోలింగ్ నమోదు కాగా వయనాడ్లో 60.79% పోలింగ్ నమోదైంది. క్యూలైన్లో వేచి ఉన్న ఓటర్లకు పోలింగ్ సమయం ముగిసినా ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో పోలింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉంది. కేరళలోని వయనాడ్ లోక్సభ సీటు నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా బరిలో నిలిచిన విషయం తెలిసిందే. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం చంపై సోరెన్, ఆయన తనయుడు బాబులాల్ సోరెన్, మాజీ సీఎం అర్జున్ ముండా సతీమణి మీరా ముండా, మధు కోడా సతీమణి గీతా కోడా, రఘుబర్ దాస్ కోడలు పూర్ణిమ సాహు వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. జార్ఖండ్లో 2వ విడత ఎన్నికల పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.